ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును నేహా, ఆ అక్షయ్ ముందు నేను తలెత్తి తిరగలేకుండా అయిపోతాను. చెయ్యాల్సింది నిన్న రాత్రే చేశాం. ఈ పాటిగా నర్సయ్యగాడు వదిలిన పాము బయలుదేరుంటుంది. పాము కాన్సెప్ట్ నీ దగ్గర ఓపెన్ అయితే నేను నీ హారిక అడ్డంగా దొరికిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే మీ దగ్గర చెప్పలేదు. ఇద్దరూ మాట్లాడకుండా గండు పిల్లల్లో ఉన్నారేంటి? వసంత గారు, ఎలా జరగాల్సింది అలా జరుగుతుందిలేండి. ఆ, ఇక పూజ దగ్గరికి వెళ్దాం పదండి, టైం అయిపోతుంది. పదండి. పదండి. అమ్మా, పూజకి అంతా సిద్ధం. అయిపోయాయా మంతనాలు? మంతనాలా? మీరు మంతనాలు జరుపుకుంటూ ఉంటారని రాజంకుల్ చెప్పారు. చెప్తాడు. ఎందుకు చెప్పడు? పైసా ఖర్చు లేని పని అదొక్కటే కదా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఈ రోజు మీరు ప్రసాదం తయారు చేసి ఇస్తాననడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రసాదం వేద చేయడం లేదండి, అవని కూతురు అక్షయ చేస్తుంది. అవునా? అవునండి, ఆ భాగ్యం నా కూతురికి దక్కింది. మొన్నసారి మీరు ఊరు వచ్చినప్పుడే జరుగుతుందనుకున్నాము, అది ఇప్పుడు జరగబోతుందన్నమాట. అయితే ఈరోజు అక్షయ్ అమ్మకి ముక్కు పుడక ఇస్తున్నారా అమ్మా? దానికి ఇంకా సమయం ఉంది. కాసేపట్లో పూజ మొదలవుతుంది. దాని తర్వాత అక్షయ ప్రసాదం చేస్తుందంట. అదేంటమ్మా అలా అంటున్నారు? అనుమానంగా. ఖచ్చితంగా ప్రసాదం తయారవుతుంది. మీరు తీసుకెళ్లి పొలాల్లో చల్లుకోవచ్చు. అవుని, అక్షయ్ ఇంకా రాలేదేంటి? తయారవుతుంది మావయ్య, వచ్చేస్తుంది. హ్మ్. చావడానికి అక్షయ్ రెడీ అయింది. మరి కాసేపట్లో ఇంటి వాతావరణం మొత్తం మారిపోబోతుంది. బంగారం, అదిగో వస్తుంది. తాయెత్తు తెగిపోకుండా దాని బట్టలకే ఉంది. మరి పాటికి దాన్ని కాటైపోయే కాలనాగొచ్చేయాలి కదా. ఆ, బంగారం, అదిగో వచ్చేసింది. దాని మృత్యువు ఎంటర్ అయింది. ఇంక కాటేయడమే ఆలస్యం. బంగారం, ఏంటి? ఎందుకో టెన్షన్గా ఉంది. ఎందుకు?
పొరపాటున మిస్ఫైర్ అయ్యి ఆ పాములు నసయ్యగాడు బయటికొచ్చి మన పేర్లు బయట పెడితే మన గతేంటి? ఇప్పుడే నువ్వు అపశకునాలు మాట్లాడకు. అయినా ఇందాకటి వరకు ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? నిన్న నువ్వన్న మాటల్లోంచే నాకీ పామ్ ఐడియా వచ్చింది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. పద పద. ఆ. ఉమ్. నమస్కారం అక్షయమ్మ. మీరు పెద్దవారు, నాకు నమస్కారం చేయకూడదు. వద్దు అనడం మీ సంస్కారం, గౌరవించుకోవడం మా ధర్మం. మీ వయసు కాకపోయినా మీరెత్తుకున్న బాధ్యతకైనా మేము నమస్కారం చేయాలమ్మా. వేదవతమ్మగారి తర్వాత అవనమ్మగారు, తర్వాత మీరు ప్రసాదం తయారు చేయటానికి అర్హులు. ఈ సంవత్సరం మీరు చేసేది తీసుకెళ్లటం మా అదృష్టంగా భావిస్తాం. అదృష్టం నాదిగా భావిస్తున్నాను. ఓ అనాథల సాగిన నా జీవితం వెనుక ఇంత పరమార్థం ఉందని గ్రహించిన తరువాత ఈ జన్మ ధన్యమైందని ఆనందపడుతున్నాను. సంబరపడకే. కాసేపట్లో నీ జన్మ ధన్యం కాదు, అంతమైపోతుంది. ఇటువంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. పొగడ్తల కార్యక్రమం అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? తట్టుకోవడం కష్టంగా ఉందే. పూజకు సమయం అవుతుంది. అందరూ కూర్చుంటే మొదలు పెడతాను. నానమ్మకు అమ్మకు మధ్యలో కూర్చోమ్మా. అందరూ బొట్టు పెట్టుకోండి అమ్మా. అమ్మా పుష్పాలు తీసుకుని వేయండి అమ్మా.